ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాలపట్నంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐఎల్స్టీను ప్రెస్ మీట్ చేపట్టారు. వివరాల్లోకి వెళితే చర్యాలపట్నంలోని యాదవ బజార్లో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు చర్యాల ఎస్ఐ నీరష్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి వెళ్లగా గంజాయి అమ్ముతూ ఒక యువకుడు పట్టుబడ్డాడు. అతని దగ్గర 490 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సిఐ మాట్లాడుతూ ఈ రోజు పట్టుబడ్డ యువకుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపిస్తామని తెలియజేశారు. ఈ వారంలో గంజాయి అమ్ముతూ 3 రోజుల క్రితం 4 యువకులు, ఒక రోజు ఒక యువకుడు పట్టుబడ్డారని, పట్టుబడ్డ యువకులందరూ 18 నుండి 21 సంవత్సరాల వయసులోపే ఉన్నారని, ఇంత చిన్న వయసులో యువకులు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల గురించి శ్రద్ధ వహించాలని, పిల్లలు చెడు వ్యసనాలకు లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. చర్యాల పట్టణంలో గంజాయి అమ్మకానికి తీసుకొచ్చారన్న సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు చర్యాల పోలీస్ ఎస్ఐ గారి నాయకత్వంలో టీం ఆధ్వర్యంలో యాదవ్ నగర్ ఏరియాలో సెట్ చేసి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి గంజాయి మరియు అతని మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దూడం శ్రీధర్ అని 22 సంవత్సరాల వయసున్న యువకుడు. ఇతనికి అతని మిత్రుడు ఒకరు హైదరాబాద్ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అతనికి ఇస్తే ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో అమ్మటం కోసం వాళ్ళు వేచి ఉండగా సమాచారం మీద పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ గంజాయిది 490 గ్రాములు ఉంది. దీన్ని తూకం వేస్తే ఈ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి చర్యాల ఏరియాలో అమ్ముతున్నారన్న సమాచారం మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా తెలుసు, ఒక 3 రోజుల క్రితమే ఒక 4 యువకుల్ని కూడా ఇదే విధంగా గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి ఇతర డ్రగ్స్కి సంబంధించి పోలీస్ శాఖ వైపు నుంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండి తమ పిల్లల్ని కాపాడుకుంటూ దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా కానీ మాకు అందించి మన చర్యాల ఏరియాని గంజాయి రహితంగా చేయడానికి చేసే ప్రక్రియలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.